హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విజయేంద్ర ప్రసాద్ గారు RRR సినిమా స్టోరీ, అలాగే ఆయన చాలా స్టోరీస్ రాయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు RRRకి సంబంధించి. సో అవి ఇప్పుడు చాలా దుమారం రేపుతున్నాయి. సో ఆయన నోటితో ఆయనే అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన వయసుకు కానీ ఆయనకి కానీ అసలు పొందన లేకుండా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా, అసలు ఏంటనేది చాలా దుమారం రేపుతోంది సోషల్ మీడియాలోనూ అలాగే ఇండస్ట్రీలోనూ కూడా. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్. విజయేంద్ర ప్రసాద్ గారు. సో ఆయన్ని ఎంత గౌరవంగా ఇస్తాము అని చెప్పి మనందరం ఇచ్చాము కూడా ఆయనకి. బట్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన RRRకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. అది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కొంచెం నెగిటివ్గా వెళ్ళిన, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో మనకు తెలియదు. బట్ అది వినడానికి కొంచెం జూనియర్ ఎన్టీఆర్కి నెగిటివ్గా అనిపించింది. సో దాన్ని ఇప్పుడు దానికి సంబంధించి చాలా రచ్చరచ్చ జరుగుతోంది అని అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది ఏంటి? యాక్చువల్లీ RRR సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి, ముందు షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రాజమౌళి, రామ్ చరణ్, రామరాజు, ఎన్టీఆర్, రామారావు అని, సో అట్లా RRR అనుకున్నారు. తర్వాత దానికి ఒక టైటిల్ పెట్టారు, అంత బాగానే ఉంది. ఎప్పుడైతే రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమానే చెప్పారు, అది మల్టీ స్టారర్గానే చూశారు అందరూ కూడా ఇప్పటి వరకు. లాస్ట్కి ఏమైంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత మోస్ట్లీ అందరూ చూసిన తర్వాత ఎన్టీఆర్ క్యారెక్టర్ తక్కువ ఉంది, రామ్ చరణ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది, రామ్ చరణ్ క్యారెక్టర్స్లో ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి, ఎన్టీఆర్ క్యారెక్టర్ జస్ట్ 2-3 కాస్ట్యూమ్ చేంజెస్ కంటే ఎక్కువ లేవు అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడ్డాం మేము అన్నట్టు ఒక టాక్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది అంటే జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీముడో సాంగ్ చూసిన తర్వాత అరే యాక్టింగ్ ఇరగ తీశాడు, ఇతనికి మంచి స్కోప్ పడింది, అండ్ స్టార్టింగ్ ఆ పులితో ఫైట్ కూడా నిజంగా చాలా బాగుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నారు. అండ్ నెక్స్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది, వాళ్ళకి 1300 కోట్లు వచ్చాయి, రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సపోర్టింగ్ రోలు రామ్ చరణే హైలైట్ అయ్యాడని అప్పట్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ అది జనాల భావనలు కాబట్టి పెద్దగా ఎవరంత పట్టించుకోలేదు, దాన్ని అట్లా వదిలేశారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే అది రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయిన తర్వాత ఆస్కార్కి వెళ్ళొచ్చింది, అవార్డులు వచ్చాయి. అండ్ ఆస్కార్ కంటే సినిమా కథకు కాదు, టెక్నికల్గా వాళ్ళు ఒక 4-5 వాటిలో వాళ్ళ అప్లికేషన్లో పెడితే ఒక పాటకి ఇచ్చారు. సరే ఫోన్లే 10 పెట్టారు కదా, ఒకటని ఇవ్వకపోతే ఎక్కడ ఫీల్ అవుతారో అని వాళ్ళు కూడా ఒకటి ఇచ్చారు, సంబరాలు చేసుకున్నారు. అండ్ దానికి మంచి టీఆర్పీ కూడా వచ్చింది ఆస్కార్ అకాడమీ వాళ్ళకి. ఇలా పేర్లు కూడా ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి చెప్పన, ఇందులో నటుడిగా జూనియర్ ఎన్టీఆర్నే అకాడమీ గుర్తించి నామినేషన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరుని నామినేషన్స్కి స్వీకరించింది. అఫ్కోర్స్ అవార్డు రాలేదు, తర్వాత సంగతి. కానీ అకాడమీ ఏం చేసింది, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు చేర్చింది. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో, అండ్ ఇంకా RRR గురించి మాట్లాడుకుంటే ఇవాళ 24th కదా, రేపు 25, ఎల్లుండి 26th, జనవరి 26th వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కూడా లాక్ చేసింది. అది మా టీవీలో సాయంత్రం 6 గంటలకు ఆ సినిమా కూడా ప్రదర్శితం అవుతుంది. సో ఇప్పుడు ఆ సినిమా చూడడానికి ఆతృతగా ఎదురు చూసే ప్రేక్షకులకి విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అవుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమా మా కళ్ళకు కనబడింది, విజయేంద్ర ప్రసాద్ కూడా బాగానే చెప్పారు అని చెప్పి చూస్తే ఆయన ఏమన్నాడు అంటే, మేమేదో రామరాజుని చూపిద్దాం అనుకున్నామండి, కానీ జనాలు అందులో ఆయన్ని రాముడిని చూశారు. సో అందుకే ఇప్పుడు రోజు అయోధ్యలో రామ్ చరణ్కి చూస్తే ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట వీళ్ళంతా బాగా చప్పట్లు కొట్టి రాముడిలా చూస్తున్నారు అనమాట ఇతన్ని, ఆయన ఫీలింగ్ అది బేసికలీ. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ సపోర్టింగ్గా బాగానే చేశాడండి అని చెప్పుకొచ్చాడు. సపోర్టింగ్ రోల్ అనే మాట ఆయన రైటర్ నోటి వెంట వచ్చేసరికి జనాలకి ఇప్పుడు మామూలుగా కోపం వచ్చేసింది. ఎందుకు అంటే ఫస్ట్ ఇప్పుడు RRR గురించి క్రిటిక్స్ మాటలు చెప్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రివ్యూ నేను చెప్తా. అది అవుట్ ఒక గే లవ్ స్టోరీ తీసాడు ఈయన, ఏదో అద్భుతమైన సినిమా అని చెప్పేసి ఒక గే లవ్ స్టోరీ తీసాడు. ఏమని, మొదటి చూపుల్లోనే వీడిని చూస్తే వాడిని చూస్తే వీడికి పూనకాలు వచ్చేసాయి, వీడిని చూసి వాడు ఉండలేడు, వాడిని వదిలి వీడు ఉండలేడు. మధ్యలో ఒక హీరోయిన్ లింగ్ అని వచ్చినా కూడా ఆమెకు పెద్దగా స్కోప్ ఏం లేదు. అయినప్పటికీ ఈయన ఎక్కడున్నా అసలు ఈయన కనిపిస్తే చాలు, ఈయన గాలి సోకితే చాలు ఆయనకు అర్థమైపోపా వచ్చాడు నావాడు అని, ఆయనకు అర్థమైపోతుంది వచ్చాడు నావాడు అని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత ఎమోషన్, బాండింగ్ అంతా పెట్టేసి ఒక గే లవ్ స్టోరీ తీసి జనాల మీద వదిలేసి అద్భుతమైన కథ నువ్వు చెప్పావు. సరే అప్పటికి నువ్వు ఎట్లాంటి కథ తీసినా సరే 2 హీరోలు అన్నావు కాబట్టి అద్భుతంగా చూసావు. ఏ స్టోరీ అవుతుంది, అది కూడా కథేగా, తప్పేం లేదు కదా, నష్టమేం లేదు, బాగానే తీసావు అనుకున్నాం. ఇప్పుడు వచ్చి నేను ఈ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను, ఈ క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ అంటే ముందే చెప్పుంటే చేసేవాడు కాదు కదా.
ఎవరు చేస్తాడు నువ్వు సపోర్టింగ్ రోల్ అంటే? ఎందుకు చేస్తారు? అవసరమే ఉంది. కానీ ప్రమోషన్స్ టైంలో కూడా హీరోస్ ఇద్దరు అని అన్నారు కానీ హీరో రామ్ చరణ్ అని అనలేదు కదా. అది అనలా ఎక్కడ కూడా. అండ్ నెక్స్ట్ సరే ఆ తర్వాత వీళ్ళకి ఎక్కడ కలిసి వచ్చిందంటే బాగా రామ్ చరణ్కి ఇదేంటి తారక రత్న హాస్పిటల్లో ఉండి ఆయన చనిపోయిన టైంలో వీళ్ళు ఆస్కార్స్ ఫంక్షన్ ముందే విదేశాలకు వెళ్ళి కొంచెం ప్రమోషన్ చేసుకోవాలి. అప్పుడు జపాన్లో రిలీజ్ అయింది, ప్రమోషన్స్కి వెళ్ళాలి. రామ్ చరణ్ ఒక్కడే వెళ్ళాడు. ఈయన వెళ్ళలేని పరిస్థితి. ఆ తర్వాత తారక రత్న చనిపోయి ఇంకా 10 రోజులు అది కూడా అవ్వాల. సో వెళ్ళాల. తర్వాత వెళ్ళాడు, ఈ కార్యక్రమం అంతా ముగించుకొని అప్పుడు వెళ్ళాడు. ఆ ఫంక్షన్ చూసుకొని మళ్ళీ వెంటనే వచ్చేసారు. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆఫ్టర్ పార్టీ కూడా పెట్టారు. వీళ్ళు అక్కడ ఫ్లాట్ తీసుకున్నారు న్యూయార్క్లో. అంటే అస్తమాని హోటల్ ఖర్చులు ఎందుకని చెప్పి ఒక 3 BHK ఫ్లాట్ తీసుకొని వెళ్ళినప్పుడల్లా అందులోనే ఉంటూ అన్నీ చక్క పెట్టుకుంటూ వచ్చారు. ఈయన వెళ్ళి ఆఫ్టర్ పార్టీకి వెళ్తే నేను ఉండనండి పార్టీలు గీటీలు నాకు అవసరం లేదు, అంత మూడ్లో కూడా నేను లేను, వెళ్తున్నాను అని వచ్చాడు. ఎందుకంటే ఆ టైంలో 17th మన విశ్వక్సేన్ది సినిమా దాస్కా దమ్కి సినిమాది అక్కడ వరకు బాగానే ఉంది. సో జూనియర్ ఎన్టీఆర్ దీంట్లో అంటే మొత్తం ఎటు చూసినా రామ్ చరణే. మళ్ళీ అక్కడ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది రామ్ చరణే. హాలీవుడ్ మీడియా అంతా రామ్ చరణ్ అనేసరికి హీరో రామ్ చరణే, జూనియర్ ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ అని చెప్పక మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ టీమే చెప్పింది. ఆ సాంగ్ కూడా ఆయనే వెళ్ళాడు. టీమే చెప్పిన తర్వాత సరే పోతే పోన్లే వీళ్ళు ఏదో ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, ఏమైతే ఉంది, మన ఎన్టీఆర్ అయితే బాగానే చేశాడు కదా, ఈవెన్ నామినేషన్స్ వరకు కూడా ఎన్టీఆర్ పేరే వెళ్ళింది కదా అని కొంచెం హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఎవరికి ఏం అనిపించదు, అందరు మర్చిపోయారు ఇంకా అది జరిగి. అంటే అసలు ఆ నెగిటివ్ థాటే రాలేదు. ఓన్లీ రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఇవ్వడం కావచ్చు, ఆస్కార్ తీసుకుంది కూడా రామ్ చరణే. సో అక్కడ ఎన్టీఆర్ ప్రజెన్స్ అయితే ఉంది కానీ స్టేజ్ మీద అయితే అంతగా ఇంకా అనిపించింది. చేసుకున్నారు ఎందుకంటే ఆ టైంలో పాపం తారక రత్న పోయి అప్పుడే అయింది కదా, ఆయన అలా ఉన్నాడులే అని అర్థం చేసుకున్నారు, వదిలేశారు. ఇప్పుడు ఈ రైటర్ ఆయనంతట ఆయనే వచ్చి ఈయన క్యారెక్టరే నేను అసలు ఈయన కోసమే రామ్ చరణ్ కోసమే నేను RRR రాశాను, అసలు ఎన్టీఆర్ ఊరికి ఏదో చిన్న సపోర్టింగ్ రోల్, ఇంకా చెప్పాలంటే అసలు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయే రోల్ అది మేమే కావాలని నిడివి పెంచాము అన్నట్టు మాట్లాడితే ఎవరికైనా సరే కోపం వస్తుంది కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా బగ్గుమంటున్నారు. మరి అదేదో ముందే చెప్పేడిస్తే చేసేవాడు కాదు కదా. ఆ అద్భుతమైన రోలు నీ జూనియర్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ రోల్ చేసేవాడు కాదు కదా. అంతే, ఇంకో ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా. ఏమి ఉన్నారుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ బోల మంది ఉన్నారు ఇండస్ట్రీలో, లేరా మా అసోసియేషన్లో 100 మంది ఉన్నారు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఎన్టీఆర్ చేసేవాడు కాదు కదా, ఎందుకురా బాబు పెట్టుకున్నామని చెప్పేసి చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ జరుగుతుంది. బట్ ఈయన ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా ఇంకా వేస్టే, ఎందుకంటే మనం గొడవ చేసినందుకు వెనక్కి తీసుకున్నట్టు ఉంటుంది కానీ ఆయన లోపల ఉన్న ఫీలింగ్ అయితే హ్యాపీగా బయట పెట్టేశాడు కదా. ఇంకా చెప్పాలంటే ఆలియా భట్ పాపం ఆవిడ్ని స్టార్టింగ్ కూడా సీత క్యారెక్టర్, అసలు సీత అంటే అసలు మేము ఏమో అనుకున్నాం అన్నారు. ఆ పేర్లో ఉన్న 2 అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 నిమిషాలే చూపించి వదిలేశారు ఆమె, అంతే. ఆ పిల్లకి కూడా పెద్దగా కానీ ఉన్నలో ఉన్నంత పాపం బాగా చేసింది, అంతవరకు అయితే తను నిలబెట్టింది. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈయన మీద ఎలాంటి కోపం వస్తుందంటే రేపు ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి, మహాభారతం. దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఇండస్ట్రీ అంతా నటించినా కూడా అయినప్పటికీ కూడా ఇంకా 10 క్యారెక్టర్లకి ఎవరిని పెట్టుకోవాలో అర్థం కానన్ని క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. అప్పుడు నువ్వు వచ్చి అదేంటి ఈయన క్యారెక్టర్ సపోర్టింగ్, ఈయన క్యారెక్టర్ మెయిన్, ఈయన వెనకాల ఉండాల్సిన అనుకోనుక ముందు పెట్టాము, ఇట్లాంటివన్నీ చెబితే అంటే మహాభారతం అంటే కృష్ణుడు గుర్తొస్తాడు, ఆయనే హీరో అవుతారు. అఫ్ కోర్స్ ఈయన అంటే ఒక 4-5 పాటలు 10 పాటలుగా తీస్తున్నాం అన్నారు కదా, ఏ పాటలో ఏ కళాఖండం తీస్తారో అది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు ఏంటంటే మిగతా ఆర్టిస్టులు ఆలోచిస్తున్నారు, వీళ్ళు పిలిచేటప్పుడు బాగానే పిలుస్తారు, మొత్తం నువ్వే కథంతా నీ మీదే నడుస్తుంది అంటారు. లాస్ట్కి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చిన్న జూనియర్ ఆర్టిస్ట్ అండి అని చెప్పాడు అనుకో, ఎందుకు ఇక్కడ నటించడం ఎందుకు, పరువు తీసుకోవడం ఎందుకు అని చెప్పి విజయేంద్ర ప్రసాద్ సినిమాలు ఇంకా మేము చెయ్యము అని చెప్పి మిగతా ఆర్టిస్టులు కూడా ఆలోచిస్తున్నారంట. మరి ఇది రాజమౌళికి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు సినిమాలో కూడా ఎవరినైనా క్యారెక్టర్కి తీసుకున్నా సరే ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఓకే, సో విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడే మాటల వల్ల ఆ ఇంపాక్ట్ రాజమౌళి సినిమా మీద కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అది మరి ఎంతవరకు వాస్తవం? మరి దీనికి సంబంధించి విజయేంద్ర ప్రసాద్ గారు నేను మాట్లాడిన మాటలు నా ఇంటెన్షన్ వేరు, ఇది కాదు, మీకు వేరేలా రాంగ్ అవసరం లేదు, ఇంకెందుకు నువ్వు చెప్పుకొని, ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆయన ఏమన్నా చెప్తారా లేకపోతే ఏం లేదు అని లైట్ తీసుకుంటారా అనేది లెట్స్ సీ ఏం చేస్తారు ఆయన ఏంటి అనేది. And thank you so much for spending your valuable time with us.